some fucking work అంతే. బూతులు వద్దు, మన ఛానల్లో బూతులు లేదు. మ్యూట్ చేస్తా. మంచి డిసిప్లిన్. ఎప్పుడైతే వర్కౌట్ ఫినిష్ చేస్తామో కంపల్సరీ రియాక్ట్ చేయాలి. కన్సిస్టెన్సీ. యూజువల్గా అందరూ సండే రాగానే ఇప్పుడు ఎవరు లేరు జిమ్లో. యాక్చువల్గా ఖాళీగా ఉంది. సండే రావడం వల్ల అంటే ఎవరు ఉండరు. ఎవరు ఉండరు. సో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సండే. బట్ వీక్ డేలో ఒకరోజు ఆఫ్ తీసుకొని సండే రోజు వచ్చి వర్కౌట్ చేయడం నాకు అలవాటు. సో వర్షం పడుతుంది, చాలా వర్షం ఉంది. బట్ స్టిల్ జిమ్కి నేను కిరణ్ అయితే వచ్చాం. మన గ్యాంగ్లో వాళ్ళు కొందరు మార్నింగ్ వస్తారు, మేము ఈవినింగ్ వచ్చాం. ఇప్పుడు షోల్డర్ ఇంకా ఆర్మ్స్ వర్కౌట్ చేసుకుని వెళ్ళిపోతాం. కిరణ్ ఆల్రెడీ చేస్తున్నాడు, మన ప్రకాష్ అయితే రాలేదు. ఇంకా ఈరోజు షోల్డర్ ఇంకా ఆర్మ్స్ చేద్దాం. గురుగారు కాన్సన్ట్రేషన్. షోల్డర్ ఇంకా ఆర్మ్స్ చేద్దాం ఈరోజు షోల్డర్ ఇంకా ఆర్మ్స్. బట్ బిఫోర్ దట్ అందరూ కూడా వార్మప్ అయితే చాలా ఇంపార్టెంట్ ఏ వర్కౌట్ చేయాలనుకున్నా. సో డోంట్ నీడ్ ద వార్మప్ చేసి దెన్ యూ కెన్ గో ఫర్ యువర్ వర్క్. షూర్. థర్డ్ సెట్ షోల్డర్ ప్రెస్. థర్డ్ సెట్ ఫస్ట్ సెట్ చేయలేదు, ఇంకా డైరెక్ట్ థర్డ్ సెట్ వస్తాం. స్లోగా చేస్తే బాగుంటుంది వర్కౌట్. అలాగా ఫామ్ స్లో చేస్తే మైండ్ ఇంకా మజిల్ టార్గెట్ చేసుకుంటూ చేస్తే సూపర్ ఉంటుంది. మీరు సండే రోజు వర్కౌట్ చేయడానికి రీజన్ ఏంటి కిరణ్ గారు? రీజన్ లేదు, అంటే కన్సిస్టెన్సీ. యూజువల్గా అందరూ సండే రాగానే ఇప్పుడు ఎవరు లేరు జిమ్లో. యాక్చువల్గా ఖాళీగా ఉంది. సండే రావడం వల్ల అంటే ఎవరు ఉండరు. ఎవరు ఉండరు. సో మంచి వర్కౌట్ చేయొచ్చు, వెయిట్స్ మంచిగా దొరుకుతాయి, మెషిన్ మంచిగా దొరుకుతుంది. నిన్న దొరకలేదు కదా, నిన్న మెషిన్ దొరకలేదు చూసారు, ఆల్రెడీ వెంకి పాయింట్ అవుట్ చేశాడు అది. సో ఈరోజు మెషిన్ దొరుకుతాయి, చూడండి మెషిన్ ఎంత ఖాళీ ఉందో. చూపియట్ మెషిన్ దొరుకుతుంది ఈజీ, ఎవరు లేరు. కెమెరామెన్ మార్చాలి అర్జెంట్గా. చేస్తున్నాడు ఇప్పుడు. వెంకికి మాట్లాడడం ట్రైన్ చేయడం వచ్చింది కానీ కెమెరా తీయడం రాలేదు, మేము సరిగా తీయట్లేదు. సార్ చేస్తారు. నువ్వెందుకు వస్తావు మరి సండే రోజు? నువ్వెందుకు వస్తావు చెప్పు. అది సండే అయినా మండే అయినా ఎవ్రీ డే is not a rest day. Every day is a workout day. Good. Every day we need to put in some fucking work అంతే. బూతులు వద్దు, మన ఛానల్లో బూతులు లేదు. మ్యూట్ చేస్తా. చేయకండి. ఈ సెట్ వచ్చేసి 5 హోల్డ్ మళ్ళీ 2 కలిపి 5 చేయాలి. అలాగా 3 చేస్తే ఇది కైండ్ ఆఫ్ సూపర్ సెట్, చాలా ఎఫెక్టివ్ ఉంటుంది. ట్రై చేయండి ఎప్పుడైనా. మంచి డిసిప్లిన్. ఎప్పుడైతే వర్కౌట్ ఫినిష్ చేస్తామో కంపల్సరీ రియాక్ట్ చేయాలి. ఇప్పుడు సూపర్ సెట్ పెక్ ఫ్లైస్ ఫేస్ పుల్ 2 కలిపి
ఇప్పుడు చేయాలి. అంత స్లోగా చేస్తే మనకు అప్పర్ బ్యాక్ అనేది మంచిగా వస్తుంది, ఎందుకంటే షోల్డర్ ఫినిష్ చేసుకున్నాం కదా. చాలా చాలా ఎఫెక్టివ్ వర్కౌట్, హ్యాపీగా చేసుకోవచ్చు. ఒకటేంటంటే మనము ఇలా సూపర్ సెట్ చేసుకున్నప్పుడు మెషిన్సే దొరకడం చాలా కష్టం అవుద్ది, అయినా కానీ మేనేజ్ చేసుకొని చేసుకోవాలి. ఇంకా కొంచెం అప్పుడప్పుడు ఇబ్బంది అవుద్ది, నిన్నట్లాగా అవ్వకుండా చూసుకోవాలి. పదండి పదండి పదండి. అలాగా ఫేస్ మీదకి తీసుకుంటూ స్లోగా చేస్తే అయిపోతుంది. అలాగా లాస్ట్ 5 more. 5 4 3 2 1. షాబాష్. చెప్పడం మర్చిపోయా, ఇది కూడా సూపర్ సెట్. అప్రైట్ రోల్స్ ప్లస్ బార్బల్ సెట్, రెండు కాంబినేషన్. Full check. సరదాకి సూపర్ సెట్ చేసేస్తా. ఇప్పుడు సూపర్ సెట్ ఉంది, ఈ మిషన్తోని ప్లస్ మనం హ్యామర్ చేద్దాం. మంచి పంప్ వస్తుంది. రీరాక్ అయితే కంపల్సరీ చేయాలి వెయిట్ చేసినప్పుడు, అదొక మంచి డిసిప్లిన్. ఎప్పుడైతే వర్కౌట్ ఫినిష్ చేస్తామో కంపల్సరీ రీరాక్ చేయాలి. సరదా చాలా. హాయ్ గాయ్స్, వర్కౌట్ అయితే ఫినిష్ చేసాం. షోల్డర్ ఇంకా కొంచెం ఆర్మ్స్ చేసాం, ఎక్కువ చేయలేదు. ఎందుకంటే నాకు ఆకలేసి పదండి అని చెప్పి నేను తీసుకుని వచ్చాను కిరణ్ గారిని. అది మాట్లాడండి, చెప్తారా సబ్స్క్రైబర్లకి ఏదైనా? ఏంటి వెంకీ నెక్స్ట్ ఇప్పుడు ఏంటి? ఆకలేస్తుంది అన్న, వెళ్ళి ఏం తింటావు ఈరోజు? ఇప్పుడు వెళ్ళి చికెన్ మళ్ళీ కొనుక్కొని
మళ్ళీ చికెన్ వండుకొని మంచిగా బగారా రైస్ చేసి తింటాం. బల్కింగ్లో ఉన్నాం కాబట్టి మెజర్ చేసుకునే క్వాంటిటీ, బట్ చూసుకుంటూ తింటాం. ఓకే. క్వాంటిటీ, క్యాలరీస్ అన్ని. సో ఇది ఒకటి ఇంపార్టెంట్. చూడండి, ఇప్పుడు వెంకీ వర్కౌట్ కంప్లీట్ చేయకుండా మధ్యలో వెళ్ళిపోతున్నాడు ఆకలేసి. సో మీరు ఏంటంటే ఆ డైట్ ఇంటేక్ కరెక్ట్గా తీసుకుని జిమ్కి రావాలి, అప్పుడు కంప్లీట్నెస్ ఉంటుంది ఆ వర్కౌట్. అండ్ దెన్ మీరు ప్రాపర్ ఫుడ్ ఫాలో అవ్వకపోతే ఎంత వర్కౌట్ చేసినా వేస్ట్. సో డైట్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు అదర్ వీడియోస్లో వెంకీ ఆల్రెడీ చెప్పాడు మీకు. సో ఆ డైట్ కూడా కరెక్ట్గా ఫాలో అవ్వాలి మీరు. సో ఇంకేంటి వెంకీ, ఏం ప్రోటీన్ సజెస్ట్ చేస్తావు నువ్వు? ప్రోటీన్స్ అంటే బ్రాండ్ మనం ఏం స్పాన్సర్ ప్రోటీన్ ఫుడ్ లోనా? ఫుడ్ ప్రోటీన్ లో చికెన్ ఒకటి, నాన్ వెజ్ అయితే నేను నాన్ వెజ్ లవర్ యాక్చువల్గా. మళ్ళీ ఎగ్స్ లో 6 grams ప్రోటీన్ ఉంటుంది. ఎగ్ చాలా మంచిది యాక్చువల్గా. హోల్ వైట్ ఎగ్, హోల్ ఎగ్ కన్నా నేను వైట్ ఎక్కువ తింటాను. ఇప్పుడు నువ్వు బల్కింగ్ లో ఉన్నావు కాబట్టి హోల్ ఎగ్ తినేస్తున్నావా? హోల్ ఎగ్ అంటే చిన్నప్పుడు నుండి అలవాటు లేదు, అందుకే సగమే తింటాను. అదే ఐ మీన్ వైట్, ఓన్లీ వైట్స్. ఓకే. ఇంకా వెజిటేరియన్ వాళ్ళకి అయితే ఏం సజెస్ట్? వెజ్ అయితే సోయా చంక్స్ తినొచ్చు. నేను ఒక థర్స్డే రోజు ఒక్కరోజే కొంచెం అతి కష్టం మీద సోయా చంక్స్ తింటాను, లేదంటే నాన్ వెజ్ మ్యాక్సిమం. ఓకే. సో నాన్ వెజిటేరియన్ వాళ్ళకి ఐ మీన్ నువ్వు చికెన్ ఒకటి సజెస్ట్ చేసావు, ఎగ్స్ తినమన్నావు. సో మరి అది ఎక్కువ తినడం వల్ల సో వాళ్ళకి బాడీలో హీట్నెస్ అనేది ఫామ్ అవుతుంది. సో దాన్ని కంపెన్సేట్ చేయడానికి ఏం సజెస్ట్ చేస్తావు? ఎగ్ వైట్ తింటే ఏమవుతుంది? ఇప్పుడు మనము ఎగ్ వైట్ తింటే ఏమవుదు, బట్ డైలీ ఒక 150 grams or 200 grams ఆఫ్ చికెన్ తిన్నారనుకుందాం, లేదా ఒక 500 grams ఆఫ్ చికెన్ తిన్నారనుకుందాం. వాళ్ళ ప్రోటీన్ ఇంటేక్ కంపెన్సేట్ చేయడానికి యూజువల్గా అంత తినకూడదు, బట్ బై ఛాన్స్ వాళ్ళు తింటే ఏంటి అసలు దాన్ని కంపెన్సేట్ చేయడానికి ఏంటి? లోపల బాడీలో హీట్ అనేది ఎక్కువ అవ్వకూడదు కదా. అప్పుడు ఏం చేయాలంటే ఎక్కువ మసాలాలు యాడ్ చేయొద్దు. ఫస్ట్ మెయిన్ థింగ్, మసాలాలు ఎక్కువ యాడ్ చేస్తే, ఇప్పుడు చికెన్ బోన్లెస్ తీసుకోవాలి. బోన్లెస్ తీసుకొని చికెన్ ప్రిపేర్ చేస్తాం కదా, బ్రెస్ట్ పీస్లు ఎక్కువ తీసుకొని మసాలాలు అస్సలు యాడ్ చేయొద్దు. యాక్చువల్గా మసాలాలు ఎక్కువ యాడ్ చేస్తాం అనుకోండి పోద్ది. నేను నిన్న ప్రిపేర్ చేశాను చికెన్. నేను అన్ని హోమ్ మేడ్ మసాలాసే మా అన్ని. నేను బయట మసాలాలు తీసుకొని ఎక్సెప్ట్ ఉప్పు తప్ప మిగతాది మొత్తం మేము ఇంట్లోనే అంటే మా గ్రాండ్ మదర్ వాళ్ళు ప్రిపేర్ చేస్తారు. అవన్నీ ప్రిపేర్ చేసి ఇస్తారు. అంటే నార్మల్గా ఇది ఇలాచి లవంగా అంటాం కదా, అవి మాత్రం కొనుక్కోవాలి బయట. అంటే వేరే తెలిసిన వాళ్ళు ఉన్నారు, అక్కడ నుండి తీసుకుంటాను. మిగతావి మాత్రం మసాలా అసలు నేను ఎక్కువ యాడ్ చేయను. ఈవెన్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా ప్రతి ఒక్కటి మా మమ్మీ కానీ మా పిన్ని కానీ వాళ్ళు చేసిస్తే దాంతోనే ప్రిపేర్ చేస్తాను తప్ప నేను వేరేది మాత్రమే అస్సలు ఇంపాసిబుల్. ఓకే. వాటర్ ఇంటేక్ ఏం చెప్తావు? వాటర్ మాత్రం కంపల్సరిగా 4 to 5 liters అయితే తాగాలి. ఆఫీస్లో అంటే అంత తాగినప్పుడు మనకు వాష్రూమ్కి అయితే వెళ్ళాలి, బట్ బాడీ డిహైడ్రేట్ అవ్వకుండా వాటర్ ఇంటేక్ మాత్రం తప్పనిసరిగా చేయాలి. అంటే